ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, షాకింగ్ న్యూస్. ఇండియా ప్రధానిగా రాహుల్ గాంధీ, తీవ్ర దుఃఖంలో నరేంద్ర మోదీ. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. మనకు ఇండియా కూటమి యొక్క ప్రధానిగా రాహుల్ గాంధీని అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది. ఈ ఆగస్టులో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుందని, రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారని ప్రతిపక్ష నేతలు తీవ్ర సంచలన ఆరోపణలు అయితే పేర్కొనడం అయితే జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా పార్లమెంటులో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో రాహుల్ గాంధీ నరేంద్ర మోడీని చెడుగుడాడుకున్నట్టు చెప్పుకోవచ్చు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రతిపక్ష లేని దేశంలో ప్రతిపక్ష నేత వచ్చిన తర్వాత 1 గంట 44 నిమిషాల పై వ్యవధి వరకు కూడా రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోదీ పైన తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. నరేంద్ర మోదీ యొక్క జీవిత కాలంలో ఇలాంటి విమర్శలను మొట్టమొదటిసారిగా ఎన్నుకున్నారని నిపుణుల యొక్క సమాచారం. ఏది ఏమైనా ఈ జూలై ఆగస్టులో నరేంద్ర మోదీ ప్రభుత్వం పడిపోయి మళ్లీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ప్రతిపక్ష నేతలు అయితే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇక భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి వర్యులు కూడా పేర్కొనడం అయితే జరిగింది.